హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ప్రజెంట్ దుబాయ్‌లో ఉన్నాము. దుబాయ్‌లో వెదర్ కండిషన్ అయితే అసలు బాలేదు. టూ మచ్ ఆఫ్ రైన్స్ ఉన్నాయి అసలు. నిన్నటి నుంచి కంటిన్యూస్‌గా వర్షం పడుతూనే ఉంది. ఇది మా హోటల్‌లో ప్రజెంట్ మా సిట్యుయేషన్ చూస్తున్నారు కదా! టిల్ గ్రౌండ్ ఫ్లోర్ రిసెప్షన్ అంతా మునిగిపోయింది. ఇదైతే టైటానిక్ షిప్ అయిపోయింది. టైటానిక్ షిప్‌లో మేము బయటికి ఎలా ఈదుకుంటా వస్తున్నామో అలాంటి పొజిషన్ అయిపోయింది. మొత్తం అంతా మునిగిపోయింది గ్రౌండ్ ఫ్లోర్ మొత్తము. వాటర్ అయితే ఫుల్. ఎక్కడ మొత్తం దుబాయ్‌లో ఎక్కడ చూసినా అన్ని కార్స్ కానీ అన్నీ మునిగిపోయాయి. సో ఇక్కడ వాటర్ మెయిన్ ఏమంటే ఈ దుబాయ్ వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇంత రెయిన్ పడుతుందని ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంతవరకు ఇన్ని ఇయర్స్‌లో ఎప్పుడు ఇంత రెయిన్ పడలేదంట. ఇదే ఫస్ట్ టైం ఇంత హెవీ రెయిన్స్ పడ్డాము. సో ఇది వచ్చి పబ్. మేమున్న గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పబ్ ఎంటర్ అవుతున్నాం. ఈ పబ్లో మొత్తం వాటర్ అంతా ఫుల్ అయిపోయినాయి అసలు. 2 days నుంచి పబ్ అంతా క్లోజ్ అయిపోయింది. ఇది హోటల్ అవుట్ సైడ్. హోటల్లో వాటర్ ఎంటర్ అవ్వడం చూసారు కదా. ప్లస్ మేము ఇప్పుడు ఊరికే జస్ట్ 5 days ట్రిప్ కంప్లీట్ అయిపోయింది. సో షాపింగ్కి వెళ్తున్నాము. సో షాపింగ్కి వెళ్తుంటే ఈరోజు ఎక్కడ చూసినా వాటరు ఎలా మొత్తం వెహికల్స్ అన్నీ మునిగిపోయాయి. సో ఇక్కడ మెయిన్ ఏమంటే ప్రాపర్ డ్రైనేజ్ సిస్టమ్ మెయింటైన్ చేయట్లేదు. వాటర్ ఎక్కడ ఎలా తెలియదు. సో వాటర్ అంతా రోడ్లలో స్ట్రక్ అయిపోయింది. ఎంతోమంది ఫారినర్స్ కానీ అంతా మాల్స్, దుబాయ్ మాల్, బుర్జ్ ఖలీఫా ఎప్పుడు క్లోజ్ చేయలేదు. అలాంటిది బుర్జ్ ఖలీఫా కూడా ఈరోజు ఎంట్రన్స్ క్లోజ్ అయిపోయింది. పాపం చాలా కార్లు అయితే ఆగిపోయినాయి. అసలు కార్లలో వెళ్ళడానికి అసలు ఆప్షనే లేకుండా పోయింది. చాలా కార్లు పని చేయడం లేదు. వాటర్ వెళ్ళిపోయినాయి కార్లలో. మెయిన్ పెద్ద టెస్లా కార్స్ అన్నీ, లంబార్గిని అన్ని కార్స్ అన్నీ చాలా వరకు మునిగిపోయాయి. సో బట్ ఇక్కడ దుబాయ్ వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. లైక్ ఎప్పుడు వర్షం లేదు కదా, వాళ్ళకి డెజర్ట్లో ఫస్ట్ టైం వర్షం పడేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వెహికల్స్ పాపం ఆగిపోయి అందరినీ చూస్తుంటే అందరు తోచుకొని వెళ్తున్నారు పాపము. వాటర్ లెవెల్ అయితే ఆల్మోస్ట్ కార్ అయితే మునిగిపోయినాయి. చాలా కార్లు అయితే వాటర్లో ఉండిపోయినాయి. అసలు మూవ్ అవ్వడానికి కూడా లేదు. ట్రాఫిక్ అంతా బ్లాక్ అయిపోయింది. ఆల్మోస్ట్ 2-3 kilometers వరకు అయితే దుబాయ్ మాల్ నుంచి ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. సో ఇక్కడ వెహికల్స్ అయితే అన్నీ అసలు మూవ్ అవ్వడానికి చాలా కష్టం అయిపోయింది. అసలు మేమైతే షాపింగ్కి వెళ్ళాము. బట్ ఆల్మోస్ట్ మాకైతే 4-5 hours మేము షాపింగ్లో షాపింగ్ వెళ్ళలేక మళ్ళీ రిటర్న్ వచ్చేసినాము. టైర్లు కూడా కొట్టుకొని పోతున్నాం చూస్తున్నాం కదా. సో ఇక్కడ ఆల్మోస్ట్ అంతా వాటర్తో ఫుల్ అయిపోవడం వల్ల మొత్తం దుబాయ్ అప్ అండ్ డౌన్ అయిపోయింది. ఎప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించారు కానీ ప్రజెంట్ డ్రైనేజ్ సిస్టమ్ని లైక్ ప్రాపర్గా మెయింటైన్ చేసుకోలేకపోయారు. సో ఈ ప్లాన్ ఉంటే బాగుండు అనిపించింది. సో దుబాయ్ ఎవరైనా ప్లాన్ ఉంటే ఈ క్లైమేట్ కండిషన్స్ చెక్ చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ వాటర్ వస్తే అన్నీ క్లోజ్ అయిపోతాయి. ఈవెన్ దుబాయ్ మాల్లలో కూడా వాటర్ వచ్చేసాయి. అన్ని షాపింగ్ మాల్స్లో వాటర్ ఎంటర్ అయిపోయాయి. సో ప్లీజ్ అవాయిడ్ వెన్ క్లైమేట్ ఈజ్ నాట్ గుడ్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ చాలామంది పాపము మన ఇండియన్స్ చాలామంది వచ్చేసారు తెలియక, ఇట్లా క్లైమేట్ చెక్ చేసుకోలేక. సో ఎంత దూరం, ఆల్మోస్ట్ 4 kilometers వెహికల్స్ అన్నీ ఆగిపోయాయి. సో హోటల్స్కి వెళ్ళే దారి లేక ఇంకా అందరూ దిగి నడుచుకొని వెళ్తున్నారు.